హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. ఎస్, ఫైనలీ మన మేడంది ఏవి ప్రోమో చూస్తా నిన్న. అండ్ యా ఈ ఈ ఎపిసోడ్కి నేను వెయిట్ చేస్తుంటే ఎప్పుడు ఏవి వస్తుందో, ఎప్పుడు ఏవి జర్నీ ప్లే చేస్తారా బిగ్ బాస్ అని. సో చాలా బాగా అనిపించింది. అండ్ లిటరలీ బిగ్ బాస్ అయితే ఎలివేషన్స్ చించి పారేస్తున్నాడు, అంత బాగా ఇచ్చినాడు. అండ్ అంటే ఆ, కత్తికి రెండు వైపులు ఉన్న పదును అన్నాడు. సో అంటే తనుజ గారు ఒకవైపు వైపు సెన్సిటివ్, ప్లస్ ఇంకొక వైపు శివంగి లాగా లైక్ పోరాడే ఒక యోధురాల్లాగా చెప్పినాడు కదా. సో ఆ లైన్ అయితే ఆసమ్ అసలు. అండ్ ఇంకోటి ఏమంటే లైక్ ఇంకోటి ఏం చెప్పినాడంటే తన బిగ్ బాస్ లైక్ బిగ్ బాస్ అనేది రియాలిటీ షో. అక్కడేమంటే యాక్టింగ్ చేసే స్కోప్ లేదు. బట్ తనుజా గారు ఏమంటే తను లైక్ సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, అంటే అక్కడ యాక్టింగ్ చేయాల్సి ఉండేదే. బట్ అయినా కూడా లైక్ ఆడియన్స్ మనసుల్లో తను లైక్ హార్ట్స్ విన్ అయ్యి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయినారు మనందరి మధ్యలో. అంటే టెక్నికల్ తెలుగు వర్డ్స్ తెలియదు కానీ, బట్ ఇదే ఆయన చెప్పిండేది లైక్ మీనింగ్. సో అంటే బిగ్ బాస్ అనేది రియాలిటీ షో. మనం ఎట్లా ఉండాలి అట్లే ఉండాలి. యాక్టింగ్ చేసిన స్కోపే ఉండదు. యాక్టింగ్ చేస్తే దొరికిపోతాం ఆబ్వియస్లీ. తనుజ గారు ఏమంటే ఒక సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, అక్కడ యాక్టింగ్ చేయాలి. బట్ అయినా ఇక్కడ వచ్చి ఒక శివంగిలా పోరాడి ఒక సెన్సిటివ్ నేచర్ ఎప్పుడుందో, ఒక సున్నిత ఒక ఒక సెన్సిటివ్ నేచర్ అంటారు కదా. సో ఆ సెన్సిటివ్ నేచర్ ఉంటూనే ఒక క్యూట్ లైక్ క్యూట్ క్రష్ గర్ల్ లాగా ఉండి, ప్లస్ ఎక్కడ టాస్క్లో వస్తే ఎక్కడ టాస్క్ ఉంటే అక్కడ తను ఒక లేడీ టైగర్స్, ఒక లేడీ సింగంలాగా పోరాడి. సో టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అంటారు కదా. సో అట్లా కత్తికి రెండు వైపులు పొందుతున్నాడు బిగ్ బాస్. ఆ ఎలివేషన్స్ అయితే చాలా బాగుంది. అండ్ యా లిటరలీ సూపర్. అంటే యూస్ చేసిండే వర్డ్స్ కానీ బిగ్ బాస్ అయితే లైక్ ఈ ఎలివేషన్ చూస్తే ఇంకా ఏ కేజీఎఫ్ కానీ, ఆర్ఆర్ఆర్ కానీ, బాహుబలికి కానీ, ఓజీ కానీ, పుష్ప కానీ ఇంకా ఆ రేంజ్లో ఇంకా మనం ఊహించుకోవచ్చు ఆ ఎలివేషన్స్ అని. సో అంత బాగా అనిపించింది. అండ్ లిటరలీ సూపర్. అంటే ఇంకా లాస్ట్ తనుజ గారు అంటారంటే నేను ఎక్కడో పుట్టినాను అండ్ ఎక్కడో పెరిగినాను, బట్ మీ ఆడియన్స్ అందరు చాలా థ్యాంక్స్, అందరు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ యా అండ్ బిగ్ బాస్ అవన్నీ చెప్పి ఇది తనుజ పుట్టస్వామి అని చెప్తారు. సో యాడ్స్ ఆఫ్. అంటే లిటరలీ అంటే ఆ జర్నీ చూస్తే కూడా అట్లే అనిపిస్తుంది. అండ్ ప్రోమో చూస్తేనే ఇంత ఫీల్ ఉంటే ఇంకా రేపు రియల్ జర్నీ స్టార్ట్ అయినాక ఇంకా మనకి ఎట్లా అనిపిస్తుంది. సో ఇట్స్ లైక్ ఏ టోటల్ అంటే 101 days జర్నీ. నాట్ ఓన్లీ తనుజ బట్ ఆఫ్ లైక్ ఆల్ కంటెస్టెంట్స్. ఎమాన్యువల్ది కూడా చాలా ఎమోషనల్ జర్నీ తనది కూడా. తనేమంటే లైక్ టాస్క్ చూపించినట్టు, ప్లస్ ఒక 15 minutes చూపించినారు యాక్చువల్ ఎపిసోడ్లో నిన్న తనది కూడా. సో యా ఇట్స్ లైక్ హార్డ్ వర్క్ ఆఫ్ ఆల్ 5 కంటెస్టెంట్స్, టాప్ 5. యా మీరు తనని చూస్తే కూడా ఫస్ట్ ఏమంటే లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉండేది. తను ఏమంటే లైక్ అందరితో లైక్ మామూలు మాట్లాడేది, ఒక క్యూట్గా మాట్లాడేది. సో అందరు అనుకున్నారు ఎట్లా గెలుస్తుంది ఈ అమ్మాయి అని. బట్ ఎప్పుడు టాస్క్ వస్తున్నా తన వాయిస్ తను రేజ్ చేస్తుంది. అంటే ఒక బిగ్ బాస్ కూడా అదే అన్నారు కదా, లైక్ తెలుగులో ఒక శివంగి లాగే పోరాడే ఒక నేచర్ అని. సో అండ్ ఆ క్వాలిటీ అక్కడ సింబాలిక్ అవుతుంది మనకి. అండ్ ఇంకోటి ఏమంటే లైక్ ఎంత సెన్సిటివ్ నేచర్ మనందరికీ తెలుసు. ప్రతిదానికి తను ఎమోషన్ అయిపోతారు, ప్రతిదానికి తను ఏడుస్తారు. సో అట్లా తను ఏమంటే ఒక సెన్సిటివ్ నేచర్ తనది అక్కడ. అండ్ లిటరలీ సూపర్. అండ్ ఇంకా ఈ బాండింగ్స్ ఎట్లా చూపిస్తారో చూపించాలి. కళ్యాణ్ గారితో తనకు ఉండే ఫ్రెండ్షిప్ కానీ, ఇమాన్యువల్ గారితో ఉంటే తనకి ఫ్రెండ్షిప్ కానీ, బర్నీ గారు వాళ్ళ నాన్నగారితో ఉండే ఫ్రెండ్షిప్ కానీ. సో అవన్నీ కూడా లైక్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ సమ్ ఆఫ్ ద టాప్ మూమెంట్స్ వచ్చేసి ఇంకా తనుజ గారితో వచ్చేసి ఆ విజిల్ మూమెంట్ ఒకటి, అదైతే ఇప్పటికీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూమెంట్ అది. అండ్ ఆ విజిల్ మూమెంట్ అయిపోయినాక ఏమంటే నెక్స్ట్ వచ్చేసి లైక్ క్రౌన్ లైక్ క్యాప్టెన్ అవుతారు కదా, ఒక క్యాప్టెన్ క్వీన్ అవుతారు కదా. సో పోరాడి సో అది కూడా చెప్తారు బిగ్ బాస్, పోరాడి గెలిచే తత్వం అని కూడా చెప్తారు. సో క్యాప్టెన్సీ అంత ఈజీగా రాలేదు తనకి. ఎంతో పోరాడితే కష్టపడితే ఆ క్వీన్ అయ్యి ఆ క్యాప్టెన్సీ వచ్చిందంటే ఆ క్వీన్ గెటప్ తనకే సూట్ అయింది. షీఈస్ క్వీన్ ఇన్ రియల్ లైఫ్ అండ్ ఇన్ రియల్ లైఫ్, బోత్ రియల్ అండ్ రియల్ లైఫ్. సో ఆ క్వీన్ గెటప్ కూడా పెట్టినారు, కాఫీ మగ్గు పెట్టినారు లైక్ చెప్పేటప్పుడు ఆ జర్నీలో అంతా. సో లిటరలీ సూపర్. 1 minute 53 seconds ప్రోమో వచ్చింది, చాలా బాగా నచ్చింది నాకు. అండ్ నాకు లిటరలీ టీయర్స్ వచ్చినాయి చూసినప్పుడు, అంత ఎమోషన్ అయిపోయినాను. అండ్ ఇంక ఈరోజు చూస్తే ఇంకా టోటలీ ఇంకా హార్ట్ మెల్ట్ అయిపోతుంది అది ఇంకా. సో నార్మల్గానే తనుజ గారు ఒక ఎపిసోడ్ చూస్తేనే పిచ్చి ఇంకా నాకు. అట్లా తన జర్నీ అంతా చూస్తుంటే ఇంకా తట్టుకోలేను ఇంకా. సో యా ఒక లేడీ సింగం, ఒక శివంగి, ఒక క్వీన్ తనుజ గారు. అండ్ కాయిన్కి రెండు సైడ్స్ ఉన్న మన తనుజ గారు. సో హ్యాట్స్ ఆఫ్, మీ జర్నీ ఒక ఇన్స్పిరేషన్. అండ్
అండ్ ఐ థింక్ సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం అనుకుంటా ఒక లేడీ కంటెస్టెంట్ ఇంత బాగా లైక్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగినారు. అండ్ హ్యాట్స్ ఆఫ్. సో ఏ లాంగ్వేజ్ చూస్తున్నా కూడా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం. సో ఇండియాలో చాలామంది గెలిచినారు కానీ సౌత్ ఇండియాలో జనరల్ తక్కువ గెలిపించేది. మనం ఏమంటే ఒక మేల్ ఫోబియాలోనే ఉంటాం. వాడే గెలిచాలి, లైక్ వాడే బిగ్ బాస్ గెలిచాలి. బట్ ఫస్ట్ టైం ఒక ఫీమేల్ ఒక శివంగిలాగా పోరాడుతుంది. అండ్ వెనకలు ఉన్నా కూడా ఓటింగ్లో మళ్ళీ ముందుకు దూసుకెళ్తుంది ఇప్పుడు. సో అంటే ముందుకు దూసుకెళ్తుంది ఆర్ ఈక్వల్గా తెలియదు కానీ ఈక్వల్ నెక్ టు నెక్ అయితే ఉంది ఇప్పుడు కూడా. సో హ్యాట్స్ ఆఫ్ తనకి. అండ్ తన లైఫ్ కూడా ఏమంటే మీరు చూస్తే చాలా స్ట్రగల్స్ తన లైఫ్ కూడా. సో తనేమంటే ఎప్పుడు ఒక యోధురాల్లాగే పోరాడుతున్నారు. బిగ్ బాస్ అనే కాదు, రియల్ లైఫ్లో కూడా వాళ్ళ నాన్నకి లైక్ ఇనీషియల్ డేస్లో ఏమంటే తను చెప్పినట్టు ఏమంటే వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు యాక్టింగ్. బట్ అయినా కూడా తన లైక్ రిస్క్ చేసి వచ్చినారు. ఇక్కడ సక్సెస్ఫుల్ లైక్ సీరియల్లో యాక్ట్ చేస్తారు ముద్దమందరంలో. సో మోస్ట్ లైక్ ఒక మన ఫ్యామిలీలో ఉండే ఒక అమ్మాయిలాగా అందరికి అలవాటు అయిపోయినారు ఆ సీరియల్ నుంచి. అండ్ ఆ సీరియల్లో కూడా మీరు చూస్తే అండర్ డాగ్ క్యారెక్టరే లైక్ పార్వతీది. సో అంటే ఒక పని మనిషి కదా, పని మనిషి లైక్ కోడలు అవుతుంది పార్వతి. సో అంటే ఫుల్ చూడలే కానీ జస్ట్ ఒక సినాప్సిస్ నాకు తెలుసు నాకు. సో అక్కడ కూడా తను ఎట్లా లైక్ లో నుంచి హై రైజ్ అవుతారని సీరియల్లో అది చూపిస్తున్నారు. అండ్ బిగ్ బాస్ ఇంట్లో కూడా అట్లే అయింది. సో తను ఏమంటే లైక్ అందరూ సీరియల్ యాక్టర్ సీరియల్ యాక్టర్ అని చెప్పి ప్రతి ఒక్కడు నోరు ఉండేవాడంటే అంటుంటారు అందరు. సో అక్కడి నుంచి కూడా తను ప్రూవ్ చేసుకొని టాస్క్లు ఆడేదన్నారు, సపోర్ట్ తీసుకుంటుందన్నారు, ఇండివిజువల్ టాస్క్ ఆడింది, గెలిచింది. టాస్క్ వస్తే ఒక చీతా లయన్ లాగా తను ఆడతారు. పాయింట్ వస్తే ఎక్కడ నిలదీస్తారో అక్కడ నిలదీస్తారు ఎవరినున్నా కూడా. అండ్ లిటరలీ అంటే ఎక్కడ క్యూట్గా ఉండాలో అక్కడ ఉంటారు, ఎక్కడ ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వాలో అక్కడ ఇస్తారు. సో బిగ్ బాస్ జర్నీ కూడా ఈజీ కాదు. సో ఈవెన్ ప్రోమోల్లో కూడా కొన్నిసార్లు నెగిటివ్ కట్ చేస్తున్నారు. అండ్ వీకెండ్లో నాగార్జున గారు కూడా కొన్నిసార్లు తనని లైక్ ఘాటుగానే అడిగినారు. సో అక్కడ కూడా తట్టుకొని ఇంత దాకా వచ్చి నిలబడిన మన లేడీ సింగంకి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకా 2 డేసే ఉంది, ఇంకా లెట్స్ ఓట్ ఫర్ తనుజ పుట్టస్వామి. అండ్ ఈ ఈ జర్నీకి మీరేమన్నా లైక్ చేయాలనుకుంటే తనని లేడీ విన్నర్గా చేసే మనం వదలాలి. అండ్ ఈ సాక్రిఫైస్ కానీ తను చేసిండే జర్నీ కానీ తన స్ట్రగల్ కానీ ఇవన్నిటికీ బిగ్ బాస్ జర్నీనే కాదు, బిగ్ బాస్ జర్నీ కాకుండా లైఫ్ జర్నీ కూడా తనకి ఒక న్యాయం జరగాలంటే లేడీ విన్నర్ చేసే వదలాలి మనం. అండ్ ఇంకా 1.5 డే ఉంది, గుద్ది పడేద్దాం ఓట్స్. సో ఎస్, వెయిటింగ్ ఫర్ యాక్చువల్ జర్నీ. అండ్ హ్యాట్స్ ఆఫ్ తనుజ గారికి. అంటే అండ్ లిటరలీ ఎస్, రేపు కూడా చేస్తారు. ఎట్లన్నా ఫైనల్ ఓటింగ్ అప్పీల్ ఉంది కదా. సో రేపు ఏమంటే నేను ఒక ఫైనల్ ఓటింగ్ అప్పీల్ చేసి తనుజ గారు ఓవరాల్ ఏవి ప్రోమో ఉంటుంది కదా, సో అది కూడా నేను టోటల్ రివ్యూ ఇస్తాను. సో హ్యాట్స్ ఆఫ్ లేడీ సింగం తనుజ పుట్టస్వామి. లైక్ యువర్ ఏ ఫైటర్, యువర్ ఏ లేడీ సింగం, యువర్ ఏ ఓజీ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9. అండ్ వీ లవ్ యూ తనుజ పుట్టస్వామి. అండ్ వీ విల్ మేక్ యూ విన్నర్ ఆఫ్ సీజన్ 9. సో అంతే ఫ్రెండ్స్. సో శ్రీముఖి గారిని పోగొట్టుకున్నాం, విష్ణు మాధవి గారిని కూడా పోగొట్టుకున్నాం ఫైనల్లో వచ్చేసి. బట్ లెట్స్ మేక్ దిస్ టైం లేడీ విన్నర్. అండ్ తనుజ పుట్టస్వామి గారిని చేయిస్తాం మనం విన్నర్. అండ్ ఇంకోటి చాలామంది ఏమన్నారంటే కన్నడని ఎందుకు గెలిపియాలి, నిఖిల్ కూడా గెలిచినాడు లాస్ట్ ఇయర్. సో ఆర్ట్ హ్యాస్ నో బ్యారియర్. సో ప్యాన్ ఇండియా, ఇప్పుడు సినిమాలే ప్యాన్ ఇండియా అయిపోయింది. ఇప్పుడు మన పుష్ప వచ్చి ఇక్కడ కర్ణాటకలో ఎన్ని ఉండే, బెంగళూరు కర్ణాటకలో. సో ఇక్కడ అన్ని తెలుగు సినిమాలు చూస్తారు మన కర్ణాటకలో. సో అట్లా ఇక్కడ ఎట్లేం భేదమేం లేదు, ఇక్కడ అన్ని లాంగ్వేజ్లు మాట్లాడతారు బెంగళూరులో. సో కన్నడిగాస్ ఏమంటే లైక్ దే ఆర్ ద మోస్ట్ వెల్కమింగ్ పర్సన్స్. సో అట్లనే మన తెలుగు వాళ్ళు అక్కడికి పోతున్నారు, కన్నడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. లైక్ ఇట్లా ప్యాన్ ఇండియా అయిపోయింది ఇప్పుడు అంతా. సో లాంగ్వేజ్ హ్యాస్ నో బ్యారియర్. సో ఒక కంటెస్టెంట్కి పస్సా ఉంటే దమ్ము ఉంటే గెలిపించే దాంట్లో తప్పేం లేదు. సో అంతే ఫ్రెండ్స్. ఎస్, రేపు నేను ఫైనల్ ఓటింగ్ అనాలిసిస్ రిక్వెస్ట్ చేస్తూ లైక్ ఏవీ జర్నీ వస్తుంది కదా, కంప్లీట్ ఏవీ జర్నీ కూడా నేను మీకు రివ్యూ ఇస్తాను నేను. సో అంతే, టైం లేదు, సమయం లేదు మిత్రమా, బాలకృష్ణ గారు అంటారు కదా ఆ డైలాగ్, అదేమది మన గౌతమి పుత్ర సాతికర్ణిలో లైక్ సమయం లేదు మిత్రం అంటారు. సో అట్లా 1.5 డే ఉంది, ఎంత అయితే అంత ఓట్స్ గుర్తుకోండి. ఇంక ఈరోజు ఏవి వచ్చినాక పగిలిపోవాలి ఇంకా ఓట్స్, అట్లా పడకూడదు తనుజ గారికి. సో బ్లాక్ బస్టర్ ఇంకా టాప్లో పెట్టాలి ఇంకా. సో అంతే, అట్లాని వేరే కంటెస్టెంట్స్ ఏం నెగిటివ్ చేయకండి. సో మీకు తెలిసిన తనుజ అంటే ఎంత పిచ్చో నాకు. బట్ అట్లాంటి అందరూ కష్టపడి వచ్చినారు. కళ్యాణ్ పడాల గారు కానీ ఒక ఆర్మీ నుంచి వచ్చినారు ఆయన. అండ్ సార్ ఒక ఒక ఆర్మీ కాకుండా కూడా ఒక మిలిటరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు. సో అండ్ ఒక కామనర్గా అగ్ని పరీక్ష నుంచి వచ్చి ఆయన కూడా వన్ ఆఫ్ ద టాప్ కంటెంటర్ ఫర్ టైటిల్ అయినారు. డెమాన్ పవన్ కూడా లైక్ ఈజ్ ద గాడ్ ఆఫ్ టాస్క్, డెమాన్ పవన్. సో ఆయన కూడా ఒక కామనర్గా వచ్చి ఒక కంటెండర్గా దిగినారు అంటారు బిగ్ బాస్. డెమాన్ పవన్ కూడా అదరగొట్టేస్తున్నాడు. ఇంకా ఇమాన్యువల్ అయితే ఇంకా పీక్స్ ఇంకా
ఇమాన్యువల్ అయితే ఎంత బాగా చూపిస్తున్నాడంటే లిటరలీ అంటే తను ఆడిండే ఆట తీరు కానీ తను ఎంటర్టైన్ చేసిండే రీతి కానీ తన డాష్లో తన పర్ఫార్మెన్స్ కానీ తన ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ అమ్మతో ఉండే బాండింగ్ కానీ అంత బాగా చేసినారు తను కూడా. సో హ్యాట్స్ ఆఫ్ టు ఇమాన్యువల్. అండ్ సంజన గారు కూడా అంటే తనకి ఎన్నిసార్లు లైక్ నిందించినారంటే లిటరలీ చాలాసార్లు కార్నర్ చేస్తున్నారు, అయినా తను ఫైట్ చేసి యాక్చువల్లీ బిగ్ బాస్ సీజన్ 9 లేచిండే తన వల్ల గుడ్ ఎపిసోడ్ వల్ల. ఇమాన్యువల్, సంజన ఆర్ ద ఎంటర్టైనర్స్ ఇన్ ద హౌస్. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ 5 ఆఫ్ దెమ్. అండ్ ఐ వాంట్ ఓన్లీ తనుజా టు విన్. ఐఎమ్ ఎ డయర్డ్ తనుజా ఫ్యాన్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎట్ టు ఎనీ వన్ అగేన్స్ట్ దెమ్. సో యా, పబ్లిసిటీ చేసుకోవచ్చు, ఇంకా తప్పు లేదు. అంటే లైక్ ఏ పిఆర్స్ వాళ్ళ టాక్టిక్స్ వాడి పబ్లిసిటీ చేసుకోవచ్చు, లైక్ బ్యానర్స్ కట్టచ్చు, ప్రమోట్ చేయొచ్చు, అదేమన్నా చేయొచ్చు. సో అది నేను తప్పు పట్టింది, ఎందుకంటే అదేదో అంటారు కదా, అది కోటి విద్యలు ఏదో అంటారు, అది తెలియదు నాకు, అది సామెత ఏదో ఉంది. సో యా, లెట్స్ మేక్ అవర్ లేడీ సింగం విన్ 1.5 డే. దయచేసి వేరే వాళ్ళ దాంట్లో టైం వేస్ట్ చేయకండి. కళ్యాణ్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇమాన్యువల్ అట్లా చేస్తున్నాడు, డెమాన్ పిఆర్ ఇట్లా చేస్తున్నాడు, సంజన పిఆర్ ఇట్లా చేస్తుంది. మన మేడం మీద మనం ఫోకస్ చేసి మనం గెలిపించుకుందాం. సో అంతే ఫ్రెండ్స్, రేపు ఫైనల్ వీడియో రివ్యూతో వస్తాను నేను, అండ్ విత్ కంప్లీట్ ఏవీ జర్నీ అండ్ ఫైనల్ ఓటేబిలిటీ తనుజ గారు. సో అంతే, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై తనుజ, జై హింద్.